వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బతుకమ్మ సంబరాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా స్టార్ట్ అయింది. కానీ తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు ఒక జరుగుతుంటే ఇంకొక దగ్గర మాత్రం అకృత్యాలే. అసలు పండగకి సంబంధం లేకుండా పండగ జరుపుకునే పరిస్థితి. అసలు నిజంగా బతుకమ్మ పండుగ ఏంది? కేవలం తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఉన్న అదొక సాంప్రదాయం. సో బతుకమ్మ అంటే గౌరీదేవిని పూజించడం, 9 రోజులు పూజించి అమ్మవారిని 9 రోజులు నిమజ్జనం చేయడం. అసలు బతుకమ్మ పండుగకు సంబంధించి ఎంత గొప్ప సాంప్రదాయం ఉన్నా ఆ సాంప్రదాయాన్ని గంగలో కలుపుతున్నారు. సో ఎందుకు తెలుసా? ఇన్ జనరల్గా మీ ఇంట్లో ఎవరైనా దేవుడు గుళ్ళ ఫోటోలు ఉన్నా లేదా ప్రతి ఇంట్లో దేవుడు పటాలు అవుతుంటాయి కదా, ఆ పటాలకు ప్లాస్టిక్ పూలు వేస్తారా? ప్లాస్టిక్ పూలతోటి పూజలు చేస్తారా? మంత్రాల బదులు డీజే సప్పుళ్ళు పెట్టుకొని చేస్తారా? లేదంటే సినిమా పాటలతో పూజ చేస్తారా? చెయ్యరు. కానీ బతుకమ్మ దగ్గర ఎందుకు అట్లా చేస్తున్నారు? వెనకట్టుకుంటే పెద్ద మనుషులు వద్దు అట్లా చెయ్యొద్దు, అది అపచారం అని చెప్పినా కూడా నువ్వు పక్కకు మేము డీజే సప్పుళ్ళతోటి కోలలాడాలి, డీజే సప్పుడుతోటి డ్యాన్సులు వేయాలి అనే పరిస్థితికి వచ్చింది. ఎంత ఘోరం అంటే ఇన్ జనరల్గా బతుకమ్మ పువ్వులు కేవలం ఈ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి.